హాయ్రా. ఏంటి బావా మంచిగా రెడీ అయ్యో ఇంటర్వ్యూకా? లేదు బావా, నైరాకి ప్రపోజ్ చేద్దామని రెడీ అయ్యా. 6 months నుండి నేను తనను చూడడం, తను నన్ను చూడడం, డేస్ అన్నీ చూసుకోవడంలో గడిచిపోతున్నాయి బావా. అందుకే ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అది సరే కానీ ప్రపోజ్ చేయడానికి ఏదో సాఫ్ట్వేర్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు రెడీ అయ్యావేంట్రా? ఇది కూడా నాకు ఇంటర్వ్యూ లాంటిదే బావా. బా జాబ్ అంటావా, సాఫ్ట్వేర్ కాకపోతే హార్డ్వేర్, కానీ నా లైఫ్కి మాత్రం నైరానే హార్డ్వేర్ బావా. చెప్పేస్తా బావా, ఈరోజు ఏది ఏమైనా నైరా ఇవానికి ఐ లవ్ యూ చెప్పాల్సిందే. నువ్వు ప్రపోజ్ చేస్తావు సరే, తను యాక్సెప్ట్ చేయకపోతే? ఇంకా లైఫ్లో ఏ అమ్మాయి జోలికి వెళ్ళను బావా. నైరానే నా లాస్ట్ అమ్మాయి. రే బా నైరారా. బా డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు దేనికిరా? ఇప్పుడు కాదు బా, సాయంత్రానికి. తను రిజెక్ట్ చేస్తే ముందుకు కావాలి కదా. రే, హెల్ప్ చేస్తావని ఇంటి ముందు గుమ్మడికాయ పెట్టుకున్నట్టు పక్కన పెట్టుకున్నాను నిన్ను. ఏం మాట్లాడుతున్నావురా దరిద్రుడా? రే బా మళ్ళీ ఏంట్రా? ముంగాలు తింటావా? బాగుంటది. కోసేస్తా నా కొడక. హాయ్ నైరా. హలో. ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎప్పటి నుండో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నైరా. చెప్పు. స్ట్రైట్గా చెప్పేస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం నైరా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. చేసుకో. నీకు అర్థం కాలేదనుకుంటా. హలో బాసు, నాకు అర్థమైంది. ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఏం చేస్తుంటావు? ఫైనాన్స్ కంపెనీలో చేస్తున్నా. అదే లాస్ట్ టైం చూసావు కదా అక్కడ. శాలరీ ఎంత వస్తుంది? 50,000. కరెక్ట్గా చెప్పు. అంటే 50,000 ఇస్తారనుకుని జాయిన్ అయ్యాను. 25,000 ఇస్తున్నారు. సి పాద్దు, నీకు వచ్చే 25,000కి ఇంట్లో మెయింటెనెన్సే సరిపోదు. ఇంకా ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? ఎందుకు సరిపోదు నైరా? సరిపోవు పాద్దు. బయట మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా వెళ్తేనేగా తెలిసేది. హలో, ఇంట్లో అన్ని సరుకులు నేనే తెస్తా. చా చానా? ఏం తేవాలి చెప్పు, స్పాట్లో తెచ్చేస్తా. అది నీ వల్ల కాదులే. హలో, ఏమనుకుంటున్నావు? ఏదైనా అడుగు, 1 minute తెచ్చేస్తా. సరే, ఒక కేజీ గసగసాలు తీసుకుంటా. వాట్? గసగసాలా? రే బావా, గసగసాలు అంటరా? కేజీ సరిపోదే, 2 కేజీలు తీసుకురానా? రే బావా వద్దురా. నువ్వేంట్రా ఏదో కేజీ బంగారం అడిగినట్టు తెగ టెన్షన్ పడిపోతున్నావు? గసగసాలే కదరా, పత్తేద్దాం. ఏం కావాలి బాబు? 1 కేజీ గసగసాలు ఇవ్వండి. అంతేనా? ఆవిడేంట్రా అలా చూస్తుంది, ఏదో ఫ్రీగా ఇవ్వమన్నట్టు. రే బావా థమ్స్అప్ తాగుతానరా. తాగరా, నీకు నచ్చింది తాగు, డబ్బులు నేను ఇస్తాగా. బా థమ్స్అప్ తాగుతావా? నేను థమ్స్అప్ తాగనరా, డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతా. బా ఎంత ఆంటీ? 1000 రూపాయలు బాబు. ఎంత? 1000 రూపాయలు బాబు. నేను అడిగింది కేజీ గసగసాలే ఆంటీ. ఆవిడ చెప్పింది కూడా కేజీ గసగసాల రేటే. తాగుతావా? ఏంటి బావా, ఆంటీ నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుందా ఏంటి? నేను అప్పుడే చెప్పా వద్దురా అని, విన్నావా? జేబులో ఒక 50 రూపాయల నోటు 2 10 రూపాయల నోట్లు పెట్టుకుని ఊపుకుంటూ వచ్చేసావు. పైగా కేజీ సరిపోతాయా, 2 కేజీలు తీసుకురాని ఏదో బిల్డప్లో ఒకటి. ఇప్పుడు చూడు, 1/2 కేజీ కూడా తీసుకెళ్ళిపోయావు. పదా. ఏంటి వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా వెళ్ళారు, వచ్చేటప్పుడు చాలా డల్గా వస్తున్నారు? షాపోడు మా ఓడు గాలి మొత్తం తీసేళ్ళే. చూడు పద్దు, లైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు. నా మాట విని ఫస్ట్ మంచి జాబ్లో జాయిన్ అవ్వు. అది కాదు నైరా, పోనీ కేజీ ధనియాలు తీసుకురానా? నీకు ఇంకా సిగ్గురాలేదారా? పద్దు, నా మాట విను. నైరా, నువ్వు లేకుండా నేను ఉండలేనే. నేను ఎవరిని చూసినా నువ్వే గుర్తొస్తావు. నేను ఎక్కడున్నా నువ్వు నా పక్కనే ఉన్నట్టుంటావు. ఇదంతా హార్ట్ఫుల్గా ప్రేమిస్తేనే కదా వాళ్ళు ఎక్కడున్నా మన పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతాం. నేను నిన్ను హార్ట్ఫుల్గా ప్రేమిస్తున్నాను నైరా. వాట్? హార్ట్ఫుల్గా ప్రేమిస్తే నేను ఎక్కడుంటే నువ్వు అక్కడుంటావా? ఇవన్నీ నేను నమ్మను. ఒక్కసారి ప్రేమించి చూడు, ప్రతి చోట నేనే ఉంటా.
పున్నమి రోజు చంద్రుని చూడు, వెన్నెల్లో నేనుంటా. వేసవి రోజు సూర్యుని చూడు, వెలుతురులో నేనుంటా. నీ హృదయాన్ని అడిగి చూడు, హృదయంలో నేనుంటా. నీ పెదవులతో మాట్లాడి చూడు, పెదవులపై నేనుంటా. నువ్వు పీల్చే ఈ గాలిలో శ్వాసనే నేనుంటా. ఇలలో ప్రతి చోట తోడుగా నీ వెంటే ఉంటానే. నా హృదయంలో నిన్నే దాచుకుంటాలే, నీ కోసం ఎంతైనా వేచి ఉంటాలే. వర్షపు రోజు వానను చూడు, చినుకుల్లో నేనుంటా. చల్లని రోజు చలిని చూడు, మంచుల్లో నేనుంటా. నువ్వేసే అడుగులో అడుగునై నేనుంటా. నువ్వు నడిచే ఆ దారిలో నీడనై నేనుంటా. నువ్వు అవునంటే భూలోకాన్ని స్వర్గంగా మార్చేయనా. నువ్వు కాదంటే ఆ స్వర్గమే నరకంగా మారిపోదా, నరకంగా మారిపోదా. వర్షపు రోజు వానను చూడు, చినుకుల్లో నేనుంటా. చల్లని రోజు చలిని చూడు, మంచులో నేనుంటా. నువ్వుంటే అనుక్షణం అయిపోదా దోవరం. లేదంటే ప్రతి క్షణం రోజు నిన్నే తలుచుకుంటా, ఏ రోజు మరువకుండా. పున్నమి రోజు చంద్రుని చూడు, వెన్నెల్లో నేనుంటా. వేసవి రోజు సూర్యుని చూడు, వెలుతురులో నేనుంటా. రే ఏమైందిరా? ఇదంతా కాదు కానీ వెళ్ళి కాలు పట్టేసుకుంటాను రా. ఏం మాట్లాడుతున్నావురా? లేదు బావా, తను నాకు కావాలి బావా. నీకు చెప్పేది వినరా, ఓ ఫ్లవర్ తీసుకెళ్ళి కూల్గా ప్రపోజ్ చేయి. ఎక్కడ ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతాయిరా? ఆంటీ 10 రూపీస్ నోట్. ఆంటీ ఆ 10 రూపీస్ నావే ఆంటీ. మరి నన్నెందుకు పిలిచావు? అంటే బ్యాక్ పెయిన్ ఆంటీ, వంగలేను. ఈడవడరా బాబు. నైరా ఒకసారి ఆగు నైరా, నేను చెప్పేది విను నైరా. నైరా ఒకసారి కళ్ళు మూసుకున్నాయిరా, ఒకసారి కళ్ళు మూసుకున్నాయిరా. సరేలే నేనే మూసుకుంటాలే. ఐ లవ్ యూ నైరా. వీడేంటి రోజ్ ఫ్లవర్ ఇవ్వకుండా మల్లెపూలతో ప్రపోజ్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? రోజ్ ఫ్లవర్ ఎవడన్నా ఇస్తాడు, కానీ మల్లెపూలు మనసున్నోడే ఇస్తాడు. ఒకటి చెప్పనా నైరా, గులాబీ పువ్వు ప్రేమకు గుర్తయితే మల్లెపూలు మంచానికి గుర్తు. తీసుకొనైరా, తీసుకొని నీ అందమైన జడలో పెట్టుకో. పువ్వులు మీవే ఆంటీ, వెనక తిరగనండి పెట్టేస్తాను. హలో చెప్పవే ఝాన్సీ, ఏంటి నొప్పులు వస్తున్నాయా? వస్తున్నా ఆగు. వేడి నీటితో కాపురం పెట్టుకోమనండి, తగ్గిపోద్ది. అవి పురుటి నొప్పులు రా ఎదవా. సారీ ఆంటీ, ఒళ్ళు నొప్పులు అనుకున్నాను. అయినా ఆంటీ ఎప్పుడు వచ్చిందిరా? నైరా వెళ్ళాక. నైరా ఎప్పుడు వెళ్ళింది? ఆంటీ వచ్చాక. జఫా నా కొడక, మటర్లు చేయను కాబట్టి బతికిపోయావు. అంటే రేపులు చేస్తావా? ఊరికే తెలుసుకుందామని. పద ప్లీజ్ రా, తప్పు నాదే. సర్లే నైరా ఎక్కడుందో చూడు. అదిగో బా వెళ్ళిపోతుంది, పదా. నైరా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నువ్వు లేకపోతే బ్రతకలేను.
నా లైఫ్ మొత్తం నీతోనే ఊహించుకున్నా. నేనంటే ఇష్టమని చెప్పు నైరా, ప్లీజ్ నైరా, ఇక్కడే తాళి కట్టేస్తా. ఛీ నైరా, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా, నేను నీకు ఇష్టమైతే నీ రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయి. అరే బాబు, లెక్క కాదురా, హ్యాండ్ లిఫ్ట్ చేయమని. నైరా, నేను నీకు ఇష్టమైతే నీ రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయి. ఛీ అరే బా, నైరే వచ్చిందిరా. రే బావా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.